This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిరెడ్డి కృషితో రాజమండ్రి వెజిటబుల్ మార్కెట్ తరలింపునకు లైన్ క్లియర్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మందపల్లి మందేశ్వర స్వామిని దర్శించుకున్న సింగర్ నాగూర్ బాబు. ఆలయ మర్యాదలతో మను దంపతులకు స్వాగతం. నర్సీపట్నంలో జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం. జనం సైనికులకు పంచకర్ల దిశానిర్దేశం. తుని మండలంలో రోడ్డు ప్రమాదం, 7గురికి గాయాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకుంటున్నారు. సమస్య ఏదైనా ప్రజా అవసరాలను తీర్చడంలో ఆయనది ముందడుగే. రాజమండ్రి నగరంలో మరొక ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నగర నడిబొడ్డున ఉన్న వెజిటబుల్ మార్కెట్ ను బొమ్మూరుకు తరలిస్తూ జీవో జారీ చేయించారు. మార్కెట్ తరలింపుతో ఆ ప్రాంతం ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కించినట్లే. వ్యాపారులు కూడా మార్కెట్ తరలింపునకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇక బొమ్మూరులో వెజిటబుల్ ఆరంభం లాంఛనమే. ప్రజా అవసరాల మేరకు నిర్ణయం తీసుకున్నామని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నగర పాలక సంస్థ సహకారంతో బొమ్మూరు మార్కెట్ కు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ నడిబొడ్డునున్న దాన్ని మార్చాలన్న ఆలోచన, మార్చాలన్న కళని ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడిని. నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ సివి మార్కెట్ తరలింపులోనే చొరవ తీసుకుంది, పరిష్కారం కూడా చూపించింది. ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు. దశాబ్దాలుగా ఇక్కడ మార్కెట్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి. అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి. 2-3 దశాబ్దాలుగా ఈ సమస్యని పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ, పార్టీలు కానీ కృషి చేశారు, కానీ సాధించలేకపోయారు. సాధించలేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి, పని అయిపోయింది కదా, ఏమిచ్చారు ఏటే అని అడిగారట. ఏమిచ్చారు ఏటే అని అడిగారట.
గతంలోనే వీళ్ళకి తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నిటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నారు. ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం. బ్యాగులు కక్కుర్తిపడి కార్మికులు ఒక శ్రేయస్సును గాలికి వదిలేశారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం, వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచిస్తా ఉన్నాం. అదేవిధంగా సినీ మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యేకని కంగారు పడుతున్నారు, ఉలిక్కి పడతా ఉన్నారు. బ్యాగులు కాదు, వాళ్ళ మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు కార్మికులు ఆశీర్వదిస్తున్నారు. అదే మాకు బ్యాగుతో సమానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న మందేశ్వర శనీశ్వర స్వామి వారిని నాగూర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మందపల్లి శనీశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన నాగూర్ బాబు కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి దారపురెడ్డి సురేష్ బాబు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న నాగూర్ బాబు శనిదోష నివారణ కొరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. నాగూర్ బాబు కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు నూతన వస్త్రాలు, దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వాదాలు అందజేశారు. హర హర మహాదేవా శంభో కైలాసవాస మందపల్లి మందేశ్వర శనీశ్వర ఓం నమః శివాయ. త్రేతాయుగంలో శనిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఈశ్వర లింగానికి మనం ఇక్కడ మందేశ్వర శనీశ్వర ఆలయంలో పూజలు జరుపుకోవటం, ఇది చాలా మంది శని దోషం ఉన్నవారు మాత్రమే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే మంచిదనే ఒక చిన్న అపోహలో ఉన్నట్లు నాకు తెలిసింది. అందరూ కూడా శని ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందితేనే సకల సౌఖ్యాలు అందుతాయి. రోగ పీడితం కానివ్వండి, ధనార్జన లేకపోవటం కానివ్వండి, మానసిక ఒత్తిళ్లు కానివ్వండి, ఏ విధమైనటువంటి కష్టాలనైనా తీర్చే అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ శనీశ్వర మందేశ్వర ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ ఆ నువ్వుల నూనె ఆ స్వామివారికి అర్పించి మీరు గనక పూజలు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి శక్తులు, అద్భుతమైనటువంటి విజయాలు మీకు అందుతాయని ఆ శనీశ్వర ఆలయంలో నేను మనస్ఫూర్తిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. అందరూ రండి, మందేశ్వర శనీశ్వరుడి ఆశీర్వాదం పొంది ఆనందంగా జీవించండి. ఓం నమః శివాయ. అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని మందేశ్వర స్వామి దగ్గర నా కుటుంబానికి, స్నేహితులందరి కుటుంబాలకి, మిత్రులు, కళాభిమానులు అందరి కుటుంబాల కోసం ఇవాళ అద్భుతమైన పూజ. అదే అంటున్నారు ఈలో గారు, సురేష్ బాబు గారు, ఇక్కడ వర్షాలు వచ్చి చాలా రోజులైంది. కరెక్ట్ గా హోమం జరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి వరుణుడి ఆశీర్వాదం బలంగా మన కోనసీమ జిల్లాలో మరి మందేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ అద్భుతమైన వర్షం కురవటం, అదే టైంలో హోమం జరగటం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. నిన్న మన కూలీ సీమ రజనీకాంత్ గారి లాస్ట్ అది ఇవాళ సెన్సార్కి వెళ్తుందని చెప్పేసి రాత్రి 8 గంటల డబ్బింగ్ చెప్పి ట్రైన్లో బయలుదేరి వచ్చాను. నా ఫ్యామిలీ నిన్న మార్నింగ్ ఫ్లైట్ లోనే వచ్చారు. కరెక్ట్గా ఇక్కడికి రావటం, ఇక్కడి నుంచి ఇంకొక సెన్సార్కి ఒక డైలాగ్ రజనీకాంత్ గారికి వాట్సాప్ లో చెప్పి పంపించి పూజలు కూర్చోవడం, ఇవన్నీ కూడా మరచిపోయినటువంటి ఆశీర్వాదం స్వామివారు ఇచ్చారని పరిపూర్ణంగా అమ్మవారితో మనస్ఫూర్తిగా నాకు ఆశీర్వాదం లభించిందని, దీనికి నా పరిపూర్ణమైన జీవితాంతం కృతజ్ఞుడిగా సురేష్ బాబు గారికి, ఇక్కడ పూజ జరిపించినటువంటి పూజారులు అద్భుతంగా చేశారు వారు. అలాగే మాకు ఇక్కడ ఆదరణ ఇచ్చి భోజనం పెట్టిన కృష్ణ గారి కుటుంబం, వీరందరూ కూడా ఎప్పుడు ఇక్కడ కోనసీమ జిల్లా వారంటేనే ప్రాణం, కళాభిమానులు అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ఆప్యాయంగా చూస్తారో
వీరి తర్వాతే మరి మన ఉభయ గోదావరి జిల్లాలో చాలా సంతోషం. నాకు చాలా ఇష్టమైనటువంటి స్వామి మందీశ్వర శనీశ్వర స్వామి అనుగ్రహంతో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం, మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు విరజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని నేను కోరుకుంటున్నాను. స్థానిక ఎన్నికల్లో పోటీ పడాలి అంటే మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే స్థాయికి జనసేన పార్టీ బలపడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సీట్లు అడుక్కోకూడదని, లెక్కలతో సహా ఈ పంచాయతీ, ఈ మండలం మాకు కావాలని చెప్పగలిగే స్థాయిలో బలపడాలన్నారు. నర్సీపట్నంలో జనసేన సీనియర్ నాయకుడు అప్పన దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటైన జనసేన పార్టీ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ 2 వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారే తమదైన స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. ఈ కార్యాలయం ప్రారంభం సందర్భంగా 2 వర్గాల నాయకులు ఒకే వేదికపైకి వచ్చారు. ఈ విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీ బలపడాలి అంటే కొత్త వారిని ఆహ్వానించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకులు రాజాన వీర సూర్యచంద్ర, అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, ఊడి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి మీరు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలన్న తపనతో కసిగా మీరు నాకు చెప్పిన దానికన్నా ఇంకా బాగా ఎక్కువగా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. వాళ్ళకి వాళ్ళు మనం ఎంత బలంగా ఉన్నా బయటకు కనిపించేది కౌంట్ అవుతుంది. మనం బలంగా ఉండొచ్చు, కానీ అది బయటికి మనం ఎంత బలంగా ఉన్నామో పేపర్లో కానీ టీవీలో కానీ ఈ దారిని వెళ్ళేవాళ్ళు కానీ చూసి 10 రోజుల పాటు మాట్లాడుకునే విధంగా కార్యక్రమాలు అవుతుంటుంది. పార్టీ బలోపేతం అవుతుంది. దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసిన అందరినీ అభినందిస్తూ, మరి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు, పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేస్తే ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత అప్పటి ప్రభుత్వానికి తెలిసి వచ్చేసరికి వాళ్ళ చేతులు కాలిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఆయన తగ్గించి మాట్లాడినప్పుడల్లా ఆయన బలపడుతూ పెరిగాడు. పెరగటమే కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ అంటే ఇదేదో నార్మల్ గా రాజకీయ పార్టీ పెట్టినట్టయితే మాత్రం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాట్లాడుతూ ఆయన కూడా మామూలు మనిషి కాదు. ఇప్పుడు చాలా మంది చాలా మాట్లాడతారు. హరిహర వేమల దగ్గర చాలా మంది మాట్లాడారు. నేనైతే ఇప్పటి వరకు మాట్లాడాల హరిహర వేమల అంటే ఒక లాజిక్ అయితే చెప్తా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన సినిమాలు హిట్ అయితే అందరికీ మంచిది, అపోజిషన్ వాళ్ళకి. అందరూ ఏమనుకుంటారంటే ఆయన సినిమా ఫ్లాప్ అయిపోతే మంచిది అనుకుంటారు. ఆయన సినిమా ఫ్లాప్ అవ్వకూడదు. ఆయన ఓడిపోతే, ఆయన గెలిస్తేనే మంచిది, ఓడిపోతే మంచిది కాదు. ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి. ఆయన సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఎలా మిగిస్తాడంటే విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఉంటది కదా, శివుడి దగ్గర విష్ణుమూర్తి దగ్గర అలా లెగిస్తాడు. విశ్వమంతా ఆయన అన్నట్టు. ఇచ్చిన కొడుకులకి తెలియక హరిహర వేమలు ఫ్లాప్ అయితే ఆయన పెరుగుతాడు. ఆయన అందరూ హిట్ అయితే పెరుగుతారు, ఫ్లాప్ అయితే ఆయన పెరుగుతారు. చాలా ముఖ్యమైన నియోజకవర్గం ఈ జిల్లాలో. మరి ఈ రోజు జనసేన పార్టీ బలోపేతంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో మీ అందరూ కలిసి పనిచేయాలని, ముఖ్యంగా మహిళల్ని వారికి సంబంధించిన అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో నాయకులు తీసుకోవాలని, యువకులకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ క్రమంలో జనసేన పార్టీ నాయకత్వం పనిచేసి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ
అనేది చోడవరంలో నేను సెటిల్ అయిపోయిన ఇదే నర్సపట్ల చదువుకుని ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న మనిషిని. సమయభావం వల్ల తక్కువ టైం ఉంది, 4 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టకుని ముందు నుంచి కూడా చిరంజీవి గారు రాజకీయాలు ఎంకరేజ్ చేయాలనేసి ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. మెగా ఫ్యామిలీతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రయాణించడం అనేది జరిగింది. మన నియోజకవర్గంలో యువత మన పార్టీలో నిశ్చయంతో ఎక్కువగా ఉండడం అనేది నేను గమనించాను. పార్టీ అనేది బలోపేతం అవడానికి నా వంతు సహకారంగా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. యువత అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు రాజకీయాల ప్రక్షాళన జరుగుతుంది, లేకపోతే అసమర్థులు రాజకీయాల్లో రాజ్యం అవడం జరుగుతుంది. మనకి ఎప్పుడూ కూడా రాజకీయాలు ప్రక్షాళన జరగాలి, రాజకీయాలు మారాలనే తప్ప రాజకీయాల్లోకి వచ్చి మీరు మంచి చేస్తారనేది తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలు అనేది బుర్రని చాలా మంది అభిప్రాయం ఉంది. అది పోగొట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మన దేశంలోనే ఏకైక నాయకులు అన్ని సర్వేల్లో కూడా మన పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఈరోజు మొన్న ఒక సర్వేలో మన దేశంలో నీతివంతమైన నాయకుల్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 2వ స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అది మన నాయకుడి యొక్క గొప్పతనం. అటువంటి పార్టీలో మనం అందరూ ఉన్నందుకు మనం గర్వపడాలి. అటువంటి నాయకత్వంలో మనం ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం నిజమైన విజయం ఇస్తామన్న సంగతి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. మనం అందరూ కూడా యాగదండగా చేద్దాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. రమేష్ బాబు గారి నాయకత్వం, సుందర్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. తుని మండలం ఎస్ అన్నవరం శ్రీ వీరాంజనేయ పాత సంచుల రిపేర్ వర్కర్స్ కార్మిక సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు ఇప్పిస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. మండల టీడీపీ అధ్యక్షుడు చందన్నీడి అబ్బాయి, ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడు పొలిశెట్టి రామలింగేశ్వరరావు, మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అప్పన రమేష్, గ్రామ అధ్యక్షుడు బోడాల జమీలు ఆధ్వర్యంలో కార్మిక సంఘం అధ్యక్షుడు కొత్తూరు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చిక్కాల రమణ, సెక్రటరీ నర్సే వీరబాబు, జాయింట్ సెక్రటరీ బుర్రా నాని, కోశాధికారి వీసం ప్రవీణ్ కుమార్, సహాయ కోశాధికారి రాసంశెట్టి వీరబాబు తదితరులు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయం యనమలను కలుసుకుని కార్మిక సంఘ భవనానికి స్థలం నిర్మాణానికి నిధులు కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనిపై యనమల సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చోడిశెట్టి శేషగిరి, కంకిపాటి రమణ, ఉగ్గిన శ్రీను, కంకిపాటి రమణ, ఉగ్గిన రాజు, కూసున మాజీ, చోడిశెట్టి దొంగబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి కోరిక మేరకు ఇక్కడికి రావడం మీ అందరం కూడా అవసరం కూడా మొదలవుతాం. కానీ గురువేరు మీ అందరికీ మేడం గారు మొత్తం ఉపయోగాలు ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు అంతే ఉపయోగపడాలని మేడం గారిని జీవించాలని మీ అందరికీ ఒక జాగా కానీ ఏమీ లేదైతే అది నాకు తెలుసు. మీరు మా ఇంటికి వచ్చారంటే 24 గంటల జాగా చెప్పాను. మీకు వచ్చి నెల కూడా ఏదో మొదలు జరుగుతుంది. దానికి అవసరమైతే మేడంతో తీసుకొచ్చి చర్చగా కూడా చేస్తాను. ధన్యవాదాలు చెప్పుకుంటూ గణేష్ ఉత్సవ చరిత్రలో సరికొత్త అధ్యాయం, విఘ్నాలను తొలగించే వినాయకుడు ఈసారి అనకాపల్లిలో కనీ విని ఎరుగని రూపంలో దర్శనమివ్వబోతున్నాడని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత భారీ విగ్రహంగా రూపుదిద్దుకోనున్న శ్రీ లక్ష్మీ గణపతి నమూనా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ మరియు హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా జరగనుంది. ఈ
అద్భుత ఘట్టానికి సాక్షులుగా నిలవడానికి, మన గణపతి ఆశీస్సులు పొందడానికి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమం సంపత్ వినాయక ఉత్సవ కమిటీ మరియు హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రసిద్ధిగాంచినటువంటి అనకాపల్లి జిల్లాలో కేంద్రమైనటువంటి అనకాపల్లి పట్టణంలో మరొక్కసారి అటువంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈవేళ ఆజ్యం పోయడానికి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నాంది ప్రస్తావన చేసి ఉన్నారు. దీనిలో భాగంగా ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మొట్టమొదటిసారిగా అంటే విఘ్నేశ్వరుడు రేపు రాబోయేటువంటి వినాయక చవితి రోజున ఇవాళ స్వామివారిని ఇక్కడ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా ఈవేళ ఇక్కడ మరొకసారి ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం మరి జరగడం, అదేవిధంగా ఇప్పుడు మీరు పక్కన చూస్తూ ఉంటే సుమారుగా ఒక 120 అడుగులు పైబడి ఈ మండపాలను నిర్మించి ఆ మండపంలో కూడా పూర్తిగా పర్యావరణ కి అనువుగా ఉండేలాగా ఇవాళ మట్టితో పూర్తి స్థాయిలో ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా మట్టితో ఇవాళ నిర్మాణం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ శ్రీ అనకాపల్లి శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ దీని సారథ్యంలో ముఖ్యంగా బుద్ధ భూలోక నాయుడు అలాగే భానుప్రకాష్ వారిద్దరు తాలూకా ఆధ్వర్యంలో అలాగే ఈ కమిటీ తాలూకా పెద్దలు చాలా మంది యువత కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఇవాళ అనేక దేవస్థాన కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నాయి. మరి ఇది అనకాపల్లికే ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఎందుకంటే అనకాపల్లి జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఉత్తరాంధ్రకే ఇలవేలిపోయినటువంటి నూకాంబిక అమ్మవారి జాతరని ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర అధికారిక పండగగా ప్రకటించారు ఈ సంవత్సరం. అందులో భాగంగా ఈవేళ ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా అతిపెద్ద రీతిలో ఈవేళ 2 రాష్ట్రాలు కూడా అనకాపల్లి పేరు మారుమోగేటట్టుగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి భక్తజనం ఈవేళ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపు వినాయక ఉత్సవాలకి అనకాపల్లి తరలి వచ్చే విధంగా ఈవేళ ఈ అతిపెద్ద వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడంతో పాటు ఈ ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ సమకూర్చడం జరుగుతుంది. ఆ సౌకర్యాలన్నీ దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇవాళ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ అధికారులు కానీ ఇవాళ అన్ని వర్గాల తాలూకా ఇవాళ కమిటీలు కానీ రాజకీయ పక్షాలు కానీ అందరి తాలూకా పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం రేపు దిగ్విజయంగా నిర్వహింపబడుతుంది. ఇది సుమారు 23 రోజుల పాటు ఇవాళ వినాయక చవితి ఉత్సవాల్ని అతి భారీగా ఇక్కడ అనకాపల్లిలో ఇవాళ నిర్వహించడం జరగబోతా ఉంది. ఇది కూడా ఆ ఉత్సవ ఇవాళ నిమజ్జనం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇదే మండపంలో రేపు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇవాళ పూర్తిగా దీని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేసేటట్టుగా ఇవాళ దాని తాలూకా ప్రణాళికని సిద్ధం చేయడం జరిగింది. ఇది ఏదేమైనా సరే ఇప్పటికే అనకాపల్లికి ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవాళ అతిపెద్ద దేవాలయాలు ఇవాళ నూకాంబిక అమ్మవారు కానీ అతి పురాతనమైనటువంటి భోగలింగేశ్వర స్వామి దేవాలయం కానీ ప్రకృతి ప్రేమికులకు అతడు ఆదర్శంగా నిలిచాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఇది సామాజిక బాధ్యత. అందుకనే కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఏలేటి పెద్దబాబు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. తన నాయనమ్మ జ్ఞాపకార్థం ఆ గ్రామంలో 1000 మొక్కలను పంపిణీ చేశాడు. తమ ఇళ్లలో జరిగే శుభ అశుభ కార్యక్రమాల్లో గిఫ్ట్లు, స్టీల్ పాత్రలు అలాగే ఇచ్చే బదులు పెద్దబాబుల మొక్కలు పంపిణీ చేస్తే బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. నమస్తే అండి. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మంచి ఆలోచన ఈ మిత్రుడికి కలిగినందుకు చాలా సంతోషకరంగా మేము చాలా హ్యాపీ మేము ఆదరిస్తున్నాం. అయితే పర్యావరణాన్ని పరిరక్షణ కాపాడుకోవడానికే మంచి ఆలోచన వచ్చినందుకు ఈ గ్రామం తరఫున అలాగే మా శ్రేయాభిలాషుల తరఫున మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి ఈ కార్యక్రమాన్ని ఆయనకి ఆలోచన రావడానికి అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇలాంటి మొక్కలను పెంచుతూ ఆక్సిజన్ కూడా మనకు అందించే విధంగా అందరూ తోడ్పాటు అందించాలని కోరుకుంటూ బాయ్.
అండి, నా పేరు వచ్చేసి ఏలేటి చంద్రబాబు. మా గ్రామము కాకినాడ జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామం. ఈరోజు మా గ్రామంలో మా నాయనమ్మ గారు రీసెంట్గా మరణించడం జరిగింది. ఈరోజు జ్ఞాపకార్థ కూడిక మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తమ తమ జ్ఞాపకార్థ కూడికల కోసం గిన్నెలని, బాక్సులని గిఫ్ట్లుగా ఇవ్వడం జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ నేను కొంచెం వినూతనంగా మన ఆంధ్రప్రదేశ్ లేదా మన దేశం యొక్క వర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వ ఆదేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని రావడం కోసం మొక్కల్ని, ఒక్కొక్క మొక్కని ఇంచుమించుగా 500 మొక్కల్ని నేను నా ఫంక్షన్కి వచ్చినటువంటి చుట్టుపక్కల 10-15 గ్రామాల నుంచి వచ్చినటువంటి నా బంధువులకి, నా మిత్రులకి ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మొక్కని నేను ఇవ్వాలని ఒక సంకల్పంతో మొక్కలను తెచ్చి ప్రతి ఇంటికి కూడా ఇచ్చి, ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మొక్క ప్రతి ఇంట్లో ఎదుగుతూ ఆ ఇంట్లో ఉన్న వారికి ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీడను కూడా ఇవ్వడంతో పాటు, వాళ్ళకి ఆకలిని తీర్చడానికి ఒక మంచి ఫలం కూడా ఫలించేలాగా ఒక ఫలభరితమైనటువంటి ఫ్రూట్ఫుల్ రిమెంబరెన్స్ అని మేము ఒక ప్లాన్ చేసుకొని మొక్కల్ని మేము ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నామండి. తుని మండలం హంసవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 విద్యార్థులు గాయపడ్డారు. మరువాడు గ్రామానికి చెందిన విద్యార్థులు హంసవరం మోడల్ స్కూల్ కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. మార్గ మధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలు కూడా ఆటో ఎక్కింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో పాదాలమ్మ గుడి దగ్గరకు వచ్చేసరికి వెనక నుంచి అతివేగంతో వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి దూసుకు వెళ్లడంతో 7 విద్యార్థులు, ఆటో డ్రైవర్, మహిళా ప్రయాణికురాలు గాయపడ్డారు. పొలం పనులకు వెళ్తున్న కూలీలు స్పందించి క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మేము పొలాలు 11 మంది ఉన్నాయి. 11 మంది ఉంటే 11 మందికి దెబ్బలు తేలేదు. దాంట్లో ఒక ఆవిడ ఎక్కింది. రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వైకాపా నేతలు వినతి పత్రాలు అందజేశారు. అనకాపల్లి కలెక్టరేట్ కు వెళ్లిన గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఉమాశంకర్, గణేష్, ఆదిప్ రాజ్, కంబాల జోగులు, మలసాల భరత్, గండి రవికుమార్ తదితరులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలపైన, ముఖ్యంగా ఎరువుల కొరతపైన, యూరియా కొరతపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరేటువంటి విధంగా, వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిరెడ్డి కృషితో రాజమండ్రి వెజిటేబుల్ మార్కెట్ తరలింపునకు లైన్ క్లియర్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మందపల్లి మందేశ్వర స్వామిని దర్శించుకున్న సింగర్ నాగూర్ బాబు. ఆలయ మర్యాదలతో మను దంపతులకు స్వాగతం. నర్సీపట్నంలో జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం. జనం సైనికులకు పంచకర్ల దిశానిర్దేశం. తుని మండలంలో రోడ్డు ప్రమాదం, 7 గాయాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.